అనేక సమస్యల మీద పోరాటమే కాకుండా ముఖ్యంగా నాడు ఏదైతే కేపీఆర్ ఇండస్ట్రీస్ సమస్య వచ్చిందో ఆ సమస్య మీద కూడా నేను పోరాడుతూ కార్యకర్తలను సమాయత్తం చేసి అనేక ఉత్కంఠమైన పరిస్థితుల మధ్యన కూడా 2014లో అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైన సహకారం ఇస్తే ముందు రోజు రామకృష్ణుడు గారిని యనమల కృష్ణుడు గారిని పిలిచి రామకృష్ణుడు గారి స్థానంలో యనమల కృష్ణుడు గారిని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. రెండో రోజు మమ్మల్ని ఇద్దరిని పిలిపిస్తే నేను వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ లేదు, నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అని చెప్తే దానికి వారు కారణం అడగడం జరిగింది. నా ముందు నుంచి